హాయ్ గైస్. ఇప్పుడు మనం కాన్వా ఓపెన్ చేద్దాం. కాన్వా యాప్ అనేది ఫస్ట్ ఓపెన్ చేయండి. కాన్వా కాన్వా యాప్ ఓపెన్ చేయగానే మీకు లాగిన్ అడుగుతుంది. అలాగా మీరు లాగిన్ అయ్యి ఉన్నారు. ప్రో కూడా యాక్సెస్ చేసి ఉన్నారు. మీరు ప్రో యాక్సెస్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ అనేది ఇలా చూపిస్తుంది. మీకు కాన్వా డాష్ బోర్డ్ అనేది ఇలా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మీకు మల్టిపుల్ ఉన్నాయి. చూడండి యాప్స్. ఓకేనా? మీకు వచ్చేసరికి ఫర్ యూ, ఓకే, సోషల్ మీడియా, ఓకే, నెక్స్ట్ వీడియోస్, ప్రెజెంటేషన్స్, ప్రింట్స్, ఇలా మీరు ఏదైనా చూసుకోండి. ఇందులో ఉంటాయి, ఈ మెనూలో ఉంటాయి అనమాట. మనకు డెస్క్టాప్లో ఎలా అయితే మీకు వచ్చిందో ఆ విధంగా ఇక్కడ అన్నీ కూడా ఇలా మీకు చూపిస్తుంది. ఇక్కడ ఏవైతే డెస్క్టాప్లో చూపించామో అదేవిధంగా ఇక్కడ సెర్చ్ బార్, మీరు రెడీమేడ్ ప్రాజెక్ట్స్ ఏమైనా కావాలన్నా, రెడీమేడ్ టెంప్లెట్స్ ఏమైనా కావాలన్నా సరే మీరు ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫర్ యూలో డాక్యుమెంట్స్ అని ఉంది. చూడండి ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఏముందమ్మా? డాక్యుమెంట్స్ అని ఉంది కదా. ఇది డాక్యుమెంట్స్, డిఓసి. ఈరోజు ఏదైతే క్లాస్ చెప్పానో డాక్యుమెంట్స్ అనేసి, ఆ డిఓసి అనేది అక్కడ ఉంటుంది. మీకు డిఓసిని ఓకే చేసి సింపుల్గా మీరు ఇప్పుడు డాక్యుమెంట్ తయారు చేయాలి అంటే డిఓసి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మల్టిపుల్ రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం క్రియేట్ బ్లాంక్ అని కూడా ఉంటుంది. క్రియేట్ బ్లాంక్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ బ్లాంక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సేమ్ ఇప్పుడు ఎలా అయితే డెస్క్టాప్లో మీకు చెప్పానో అదేవిధంగా ఇక్కడ ప్రతిదీ కూడా టైప్ చేసుకోవచ్చు మీరు. ఓకే, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? ఓకేనా? సెలెక్ట్ చేశాను కదా, దీన్ని ఇలా సెలెక్ట్ చేయండి. మీరు మొత్తం ఈ టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మ్యాజిక్ రైట్ అని ఉంది కదా సింబల్, మ్యాజిక్ రైట్లోకి వెళ్ళి ఎడిట్ విత్ మ్యాజిక్ రైట్ అనే ఆప్షన్ చూసారు. ఇక్కడ ఎడిట్ విత్ మ్యాజిక్ రైట్, ఫోర్త్ ఆప్షన్. రీరైట్ తర్వాత ఎడిట్ విత్ మ్యాజిక్ రైట్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ అని కొట్టండి. ఆటోమేటిక్గా కంటెంట్ అనేది జనరేట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, కంటెంట్ జనరేట్ అయిపోయింది. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది, డిజిటల్ మార్కెటింగ్ సంథింగ్ వచ్చింది కదా కంటెంట్. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇంకేదో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ డెస్క్టాప్లో ఎలా అయితే ప్లస్ సింబల్ చూపించింది, ఇక్కడ కూడా ప్లస్ సింబల్ ఉంది చూడండి. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. టెంప్లెట్స్, ఎలిమెంట్స్, గ్యాలరీ అని ఉంటాయి కదా, ఇలా మూవ్ చేస్తుంటే ఇక్కడ కనిపిస్తుంటాయి మిగతా కూడా. ఈ టెంప్లెట్స్లో మీరు టేబుల్ యాడ్ చేయాలనుకోండి, టేబుల్ యాడ్ చేయండి. ఓకే, మళ్ళీ ప్లస్ సింబల్ కొట్టండి. టెంప్లెట్స్లో చార్ట్ యాడ్ చేయండి, చార్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఎలాగ మార్చుకోవాలన్నది చూడండి. ఓకే, ఈ కలర్సు, ఓకేనా, ఫాంట్ సైజు, ఇవన్నీ కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఈ ఆప్షన్స్లో మీరు వెళ్ళి మార్చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇక్కడ మీరు ఇలా మొబైల్లో చార్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఆ టేబుల్ కానీ ఆ చార్ట్ని కానీ ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ బటన్ ఉంది చూడండి. ఈ ఎడిట్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఐటమ్ 1 బదులు 2004 మీ ఇష్టం. దేని గురించి అయితే టేబుల్ తయారు చేస్తారు అలాగా. అర్థమైందా? ఇక్కడ టేబుల్ క్రియేట్ చేశారనుకో, టేబుల్లోనే డైరెక్ట్ డబుల్ క్లిక్ చేస్తే టైపింగ్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది అలాగా. ఓకే, చార్ట్స్ గట్రా ఎడిట్ చేయాలంటే చార్ట్ మీద క్లిక్ చేయగానే కింద ఎడిట్ బటన్ కనిపించింది కదా ప్లస్ బటన్ పక్కన, ఆ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎడిట్, ఆ టేబుల్ ఎడిట్, ఆ చార్ట్ ఏదైతే ఉందో ఆ చార్ట్ ఎడిటింగ్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వచ్చింది కదా. ఇప్పుడు మీరు సేమ్ ఇలా టేబుల్స్ అవ్వచ్చు, ఇమేజ్లు అవ్వచ్చు, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. ఇమేజ్ పెట్టాలనుకుంటే ఇమేజెస్ పెట్టండి. ఓకేనా? ఇమేజెస్. ఓకే, ప్లస్ సింబల్ మీదకి వెళ్ళండి. మీ ఓన్ ఇమేజ్ ఎలా పెట్టాలి ఏంటన్నది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నేను అప్లోడ్స్ వాటి గురించి చెప్పేటప్పుడు చెప్తాను. ఇలా ప్రతిదీ కూడా వీడియోస్ పెట్టవచ్చు, ఏదైనా పెట్టవచ్చు. సింపుల్గా మీరు డౌన్లోడ్ అని కొడితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అని కొట్టారనుకోండి, డౌన్లోడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇది మొబైల్లోకి వచ్చేసరికి మీ ఓకేనా, మొబైల్లో మీ వ్యూ ఇదే. ఇప్పుడు నేను చూడండి, ఈ డాక్యుమెంట్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకొని డాక్యుమెంట్ రూపంలో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేయాలనుకోండి, అక్కడ క్లిక్ చేస్తారు, హోమ్ అని వస్తుంది. హోమ్ పేజ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేసి చూసుకోండి. మొన్న లోగో చేయడం చెప్పాను కదా, లోగో తయారు చేయాలంటే ఇక్కడ సింపుల్గా వెళ్ళి లోగో అని సెర్చ్ చేయండి.
ఏ కాలేజ్ లోగో అయితే కాలేజ్ లోగో, ఫోటోగ్రఫీ అయితే ఫోటోగ్రఫీ. ఓకేనా, ఫోటోగ్రఫీ. ఇట్లా లోగో ఫోటోగ్రఫీ అని టైప్ చేసాం కదా, లోగో వచ్చింది కదా. చూడండి, ఈ ప్లస్ సింబల్ నొక్కితే మెనూ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ ప్లస్ సింబల్ కొడితే చాలు మెనూ వస్తుంది. ఎలిమెంట్స్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు. ఓకేనా, ప్రతిదీ కూడా ఇందులో ఉంటుంది. డ్రా అవ్వచ్చు, ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, యాప్స్ అవ్వచ్చు. మెనూ అనేది మొబైల్లో కిందన వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఓకేనా, దేనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ మీద సెలెక్ట్ చేశానా, టెస్ట్ మీద సెలెక్ట్ చేయగానే టెస్ట్కి సంబంధించిన మెనూ ఇక్కడ వచ్చింది చూసారా. ఎడిట్ టెక్స్ట్, ఫాంట్ సైజు, ఫాంట్ స్టైల్ అవన్నీ మార్చుకోవచ్చు. మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ స్టైల్లో ఇలా. ఓకే, సేమ్ డెస్క్టాప్ లాగా అండు రేడు ఇక్కడ బటన్ పైన ఉంటుంది. అండు కొడితే అండు అయిపోతుంది. ఇక్కడ టెక్స్ట్ స్టైల్స్, ఫాంట్ సైజు, ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మీకు. ఓకేనా, కిందన. ఓకేనా, ఫాంట్ సైజ్ పెంచాలన్నా తగ్గించాలన్నా మీ ఇష్టం. అది ఇలాగా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇదంతా కూడా మొబైల్లోకి వచ్చేసరికి ఇలా చేసుకోవాలి మీరు. అంటే సబ్జెక్ట్ అంతా డెస్క్టాప్లో కూడా మొబైల్లో కూడా ఒకటే, కాన్సెప్ట్ ఒకటే. కాకపోతే మీకు మెనూ ఎక్కడ ఉన్నదని కొంతమందికి యాక్సెస్ చేయడం రాలేదు కాబట్టి మొబైల్లో జస్ట్ స్క్రీన్ రికార్డ్ చేసి మీకు ఇది అనేది ఈ వీడియో పంపించడం జరుగుతుంది. జస్ట్ అలా అబ్జర్వ్ చేయండి. మనం మిగతా యాప్స్ అయితే ఎలా అయితే యూజ్ చేస్తుంటామో ఆటోమేటిక్గా యూజ్ చేస్తున్న కొలది మీకు తెలిసిపోతుంటుంది ఏ మెనూ ఎక్కడ ఉంది, వాట్ ఈజ్ వాట్, ఏది ఎక్కడ ఉందని ప్రాక్టీస్ చేసిన కొలది అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే క్లాస్లో అడగండి, నేను చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.